బచ్చాలకి ఒక కుక్కర్‌లో శనగపప్పు 2 కప్పులేసి 2 సార్లు వాష్ చేసుకొని 2 కప్పులు పప్పుకి 4 కప్పులు నీళ్లు పోసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 2 గంటలు నానితే 3 విజిలొస్తే తొందరగా ఉడికిపోతాయి. ఇది మూత పెట్టి పక్కన పెట్టుకొని ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లో 1 కప్పు గోధుమ పిండి, 2 కప్పులు మైదా పిండేసి, ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని నెయ్యేసి పిండికి పట్టిచ్చేసి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటే ఈ పిండంతా కలిపి ఒక టెక్స్చర్ వచ్చినాక ఇది మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక గంట నానితే బాగా వస్తాయి బచ్చాలు. ఇది మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. కుక్కర్కి విజిల్ పెట్టి స్టవ్ మీద పెట్టి 3 విజిల్ రానివ్వాలి. 3 విజిల్ వస్తే మెత్తగా ఉడికిపోద్ది. ఇది ఆరిన తర్వాత ఒక స్టైనర్లో వేసేసుకొని కొంచెం ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇవి మిక్సీ జార్లో వేసేసుకొని 2 కప్పులకి 2 కప్పులు బెల్లం వేసుకోవాలి. మిక్సీ బట్టి పక్కన పెట్టుకొని స్టవ్ మీద బాండ్లో పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి మిక్సీ పట్టిన మిశ్రమాన్ని దీంట్లో వేసి కలుపుకొని 1 నిమిషం కలిసిన తర్వాత ఒక చిటికెడు సాల్ట్, ఒక స్పూన్ యాలక్కాయల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ టెక్స్చర్ వస్తే చాలు. కలిపి పెట్టుకున్న మైదా పిండి, గోధుమ పిండి తీసి చిన్న చిన్న ఉండలాగా చేసుకొని వేసుకొని కలిపెట్టిన పూర్ణం పెట్టి ఇటు చుట్టేసుకొని ఎగస్ట్రా ఉన్న పిండి తీసేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లాస్టిక్ కవర్ మీద పెట్టి వచ్చేస్తే బాగా వచ్చేస్తాయి. స్టవ్ మీద పెనం పెట్టుకొని వేసి ఒక పొయ్యి కాలిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి కాల్చుకోవాలి.